హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గాడు అఫీషియల్. ఈ వారం ఎలిమినేషన్ ఉందా? ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు? సంజన పరిస్థితి ఏంటి? సంజన ఎక్కడుంది? అండ్ డేంజర్ జోన్లో ఎవరున్నారు అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, తనూజాని మిడ్ వీక్లో తీసుకెళ్లారు అండ్ ఆవిడని సీక్రెట్ రూమ్లో అయితే పెట్టారు. కాకపోతే ఆ విషయం అందరికీ తెలిసిపోవడంతో ఆవిడని మళ్ళీ తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారు. అండ్ ఈ సాటర్డే ఈవినింగ్ మన నాగార్జున గారు సండే ఎపిసోడ్లో ఆవిడని మన నాగార్జున గారు అయితే తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఈ వారం ఎలిమినేషన్ లేదు, దసరా ఆఫర్ అని అంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, డేంజర్ జోన్లో కళ్యాణ్, ప్రియా, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే, కళ్యాణ్కి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా అండ్ రీతు వీళ్ళిద్దరికీ హై ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ప్రియా కానీ రీతు చౌదరి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఈ దసరా ఆఫర్ కారణంగా ఎలిమినేషన్ లేకపోతే మాత్రం ఎవరు ఎలిమినేట్ అవ్వరు. నాకు తెలిసి మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు దసరా ఆఫర్ కింద. సో ఇది అసలు విషయం. మరికొద్ది సేపట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాలు చాలా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు బాయ్.